ఇన్కమ్ ఇస్ నాట్ ఇనఫ్. బిజినెస్ ఎందుకు చేయాలి? మనం పార్ట్ టైం చేయనప్పుడు ఒక ఇన్కమ్ చాలదు. ఈ రోజు ఎలాగా మన లైఫ్, ఈ రోజు మన రిక్వైర్మెంట్ ఇవన్నీ చూస్తే, స్కూల్ ఫీజు, తర్వాత రెంట్లు, ఇదన్నీ చూస్తే మనకి ఒక రెంట్ చాలు, ఒక ఇన్కమ్ చాలు. సో వీ నీడ్ అడిషనల్ ఇన్కమ్ కావాలి. దట్స్ ద రీజన్ వీ నీడ్ టు డూ దిస్ బిజినెస్. విత్ దిస్ వీ కెన్ హ్యావ్ డీసెంట్ లైఫ్. సెకండ్ ఇన్కమ్ ఉంటే లైఫ్ డీసెంట్ అవుతుంది. డీసెంట్ లైఫ్ అంటే ఏంటి? సింపుల్గా నాకు లోన్ ఉండకూడదు, ఈఎంఐ ఉండకూడదు, ఇంట్రెస్ట్ ఉండకూడదు, ఏం ఉండకూడదు. దే షుడ్ నో లోన్. రెంట్ ఉండకూడదు. నా ఇంటి ఉండాలి. రెంట్ పే చేయడానికి మన ఇది ఉండకూడదు. సింపుల్ లైఫ్ అంటే రెంట్ ఉండకూడదు, లోన్ ఉండకూడదు. చిల్డ్రన్ మంచి స్కూల్కి వెళ్ళాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చిల్డ్రన్కి మనం మ్యాక్సిమం ఏమి ఇవ్వచ్చు? మంచి కల్చర్ ఇవ్వచ్చు, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, అంతే. వేరే ఏమి ఇవ్వడానికి కావాలి. సో డీసెంట్ లైఫ్ కావాలంటే మనకి అడిషనల్ డబ్బు కావాలి. లోన్స్ ఉండకూడదు, సేవింగ్స్ ఉండాలి. మంచి ఎడ్యుకేషన్కి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి మ్యాక్సిమం ద బెస్ట్ థింగ్ మనం ఏమి ఇవ్వచ్చు చిల్డ్రన్ కంటే ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. వేరే ఏమి ఇవ్వడానికి అవుతుంది? వేరే ఏమి ఇవ్వడానికి అవుతుంది? ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళకి ప్రాఫిట్ ఇస్తుంది, వాళ్ళ లైఫ్ చేంజ్ చేస్తుంది. తర్వాత ఒక మంచి హెల్త్ కావాలంటే మంచి ఇన్సూరెన్స్ కావాలి, అదికి డబ్బు కావాలి. So these are the things why we need secondary income. In this business you can earn this much as you want. ఈ బిజినెస్ లో ఎందుకు చేయాలంటే ఈ బిజినెస్ లో ఎంత డబ్బు కావాలో అంత ఎర్న్ చేసుకోవచ్చు. కరెక్టేనా? yes. See, చేస్తున్నావా లేదా దట్ ఇస్ డిఫరెంట్. చేసుకోవచ్చు, ఇది తెలుసా మీకు? yes. తెలుసా లేదా? yes. వెరీ గుడ్. See, to do this business you don't need to have investment. ఈ బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు. ఎందుకంటే జనరల్లీ నేను బిజినెస్ చేస్తాను అని తెలితే దెన్ దెర్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ బిజినెస్ ఎలాగ చేస్తే ఇప్పుడు టిపికలీ లేడీస్ సమ్టైమ్స్ వాళ్ళు అంటారు నేను సారీ బిజినెస్ చేస్తాను. సారీ బిజినెస్లో చాలా మంది ఉంటారు. సారీ బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నేను సారీ బిజినెస్ చేయడానికి కావాలి. ఆ బిజినెస్ గురించి నేర్చుకోవాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, నేర్పించడానికి ఎవరైనా కావాలి. ఇదన్నీ లేకపోతే మీరు బిజినెస్ చేయడానికి కావాలి. సో మన బిజినెస్ ఎందుకు చేయాలంటే మన బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ లేదు. కరెక్టేనా? మనది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ లేదు, మనది బిజినెస్ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, మనది బిజినెస్ ఎవరైనా నేర్పించడానికి ఉంటారు. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్. బిజినెస్ అడ్వాంటేజ్ ఏమంటే మీరు బిజినెస్ని ఏదైనా బిజినెస్ చేయడానికి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, డబ్బు ఎంత ఉంది? ఫస్ట్ క్వశ్చన్. ఉందా డబ్బు? అయితే ఫెయిల్. మీరు బిజినెస్ చేయడానికి అవ్వదు, మీరు జాబే చేయాలి, సెకండరీ ఇన్కమ్ తీసుకోవడానికి అవ్వదు. వెస్టేజ్ బిజినెస్లో వస్తే మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. మీకు నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్ వదిలేసి వేరే ఏదైనా బిజినెస్ ఉందా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి? దేర్ ఇస్ నో బిజినెస్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఏదైనా బిజినెస్ ఉందా వితౌట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి? ఏదైనా బిజినెస్ లో ఎవరైనా వస్తారా నేను నేర్పిస్తాను నువ్వు చూసి నేర్చుకో అని చెప్పేసి నేర్చుకోవడానికి? దీస్ ఆర్ ద రీజన్స్ వై యూ షుడ్ yes. ఎందుకంటే రియాలిటీలో అవుట్ సైడ్ వరల్డ్ లో నాకు ఒక ఇన్కమ్ చాలదు. కరెక్టేనా? yes. నాకు ఒక ఇన్కమ్ లో నా రిటైర్మెంట్, నా ఇది అదన్నీ చూడటానికి అవదు. ఈ రోజు ఎక్స్పెన్సెస్ ఎంత పెరుగుతున్నాయంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ హెడేక్. ఇప్పుడు ఇండియాలో పాపులేషన్ ఎందుకు తక్కువ అవుతుందంటే ఎడ్యుకేషన్ యోజన చేసేసి ఒక పాప చాలు అంటారు. ఫస్ట్ థింగ్ ఈజ్ 2 పాప కావాలా 3 పాప. ఫస్ట్ డిసిషన్ ఎలా తీసుకోవాలంటే ఎడ్యుకేషన్ ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది, 1 or 2 చిల్డ్రన్ చాలు. దట్ ఇస్ ఇది స్టడీ చేశారు. వన్ ఆఫ్ ద రీజన్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ ఫర్ 3rd kid 4th kid అంటే ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మనకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవుతుందా లేదా అని ఒక డౌట్ ఉంటుంది. అది సో ఎడ్యుకేషన్ ఈజ్ బిన్ హ్యూజ్ ఎక్స్పెన్సెస్. ఈ రోజులో నేను ఒక డీసెంట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఒక ఇన్కమ్ చాలు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గివ్ అ గుడ్ ఎడ్యుకేషన్ విత్ 1 ఇన్కమ్. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు అతను బాపు ఏం చేస్తావంటే ఎంబీబీఎస్ అంటే భయపడతాం. ఎంబీబీఎస్ అంటున్నారు, ఎంత ఖర్చు పెట్టాలి, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. మన మనసులో అదే ఉంటుంది. ఇతను సీరియస్గా ఎంబీబీఎస్ చేస్తాడంటే నా దగ్గర ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవుతుందా లేదా అని ఒక డౌట్ వస్తుంది. ఇతను ఇంజనీరింగ్ మంచి కాలేజ్లో చేయాలంటే
అతనికి చాలా పెద్ద డబ్బు కావాలి. సో దట్స్ ద రీజన్ ఒక ఇన్కమ్లో మీరు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, మంచి ఎడ్యుకేషన్ ఇస్ నాట్ స్టాండర్డ్ ఒక లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు, మంచి లైఫ్ స్టైల్ ఇవ్వడానికి పాసిబుల్ లేదు. ఎందుకంటే అతను ఏ లైఫ్ స్టైల్ మీరు ఇస్తారో అది ఒక స్టాండర్డ్ లైఫ్ స్టైల్ అనుకుంటారు. అతనికి పెద్దది చిన్నది కాదు. ఒక కార్ ఉంటే ఆ చిల్డ్రన్కి ఏముంటుందంటే అందరి దగ్గర డబ్బు ఉంటుంది, అన్ని పేరెంట్స్ దగ్గర డబ్బు ఉంటుంది, మన పేరెంట్స్ దగ్గర డబ్బు ఉండాలి. వాళ్ళకి అదన్నీ తెలియదు, కష్టపడాలి అది ఇది ఏం తెలియదు. అందరి దగ్గర డబ్బు ఉంటుంది, అందరూ ఫారిన్కి వెళ్తారు, నేను వెళ్ళాలి, అందరూ ఫ్లైట్లు వెళ్తారు, నేను వెళ్ళాలి. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు, అది కాస్ట్లీ అవుతుంది, మన దగ్గర డబ్బు ఉందో లేదో అదన్నీ చూసుకోవాలి. వాళ్ళకంటే అన్ని పేరెంట్స్ దగ్గర డబ్బు ఉంటుంది, మన పేరెంట్స్ దగ్గర అలాగే డబ్బు ఉంటుంది అని వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎప్పుడు చిన్న ఉన్నాం అందుకే వాళ్ళ దగ్గర వాళ్ళు అడుగుతారు నాకు నైకి కావాలి అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం ఫీలింగ్ ఉందంటే వేరే వాళ్ళది పేరెంట్స్ దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళు నైకి ఇప్పిస్తారు, నా పేరెంట్స్ నైకి ఇవ్వాలి ఒక వాళ్ళకి తెలియదు. సో చిల్డ్రన్ని మీరు ఏ స్టాండర్డ్లో పెడతారో అదే స్టాండర్డు మినిమం అనుకుంటారు. మీరు చెప్పనీళ్ళు పెడితే అతను చెప్పలు ఓకే అంటారు. ఇప్పుడు అతను చిల్డ్రన్కు అదే చెప్తారు, చెప్పలు నేను చెప్పలే వచ్చాను అంటారు. చిన్న స్కూల్లో పెడితే ఏమవుతుంది, ఎందుకు పెద్ద స్కూల్ కావాలి? ఇప్పుడు అతను గవర్నమెంట్ స్కూల్లో వచ్చాడు, అతను వైఫ్ కాన్వెంట్ స్కూల్ నుంచి వచ్చింది, అతను చిల్డ్రన్కి వైఫ్ చెప్తుంది కాన్వెంట్ స్కూల్కి పెట్టామంటుంది. అతను ఎందుకు పెట్టాలి? నేను రాలేదా గవర్నమెంట్ స్కూల్ నుంచి, నేను క్లర్క్ ఆఫీస్లో. దెన్ ఇట్ బికమ్స్ సో యూ ఆల్వేస్ ఎంత మంచి లైఫ్ స్టైల్ ఇస్తారో అంత మంచి లైఫ్ స్టైల్ అతను మినిమం అనుకున్నాడు. అంత లైఫ్ స్టైల్ నేను తీసుకోలేకపోతే నేను వేస్ట్ అనుకున్నాను. ఇప్పుడు మీరు డిసైడ్ చేయాలి ఏ స్కూల్లో పంపించాలి, ఏం కావాలి. ఇదన్నీ చేయటానికి డబ్బు కావాలి, సెకండరీ ఇన్కమ్ కావాలి. నేను పార్ట్లీ వన్ మోర్ థింగ్ ఐ టెల్ యూ, దిస్ బిజినెస్ ఇస్ అబౌట్ అ పార్ట్ టైం ఇన్కమ్. ఇది మోడల్ ఉంది కదా, ఇది పార్ట్ టైంలో చేయటానికి మోడల్. ఇది మీరు పని చేస్తున్నారు, పార్ట్ టైంలో చేస్తున్నారు. దిస్ మోడల్ బేసికలీ ఈజ్ అ పార్ట్ టైం మోడల్, ఫుల్ టైం మోడల్ కాదు. ఇది ఫుల్ టైం ఎప్పుడు మీరు పార్ట్ టైం చేసుకొని మీ శాలరీని డబుల్ చేసుకొని 6 months ఆ శాలరీ సేమ్ ఆ కమిషన్ స్టేబుల్గా ఉంటే మాత్రం ఫుల్ టైం బిజినెస్. అదర్వైజ్ దిస్ ఇస్ అ పార్ట్ టైం బిజినెస్. మీరు మీ పనిని చేయాలి, మ్యాక్సిమం బిజినెస్ చేస్తున్నారు, అందుకే మీరు మార్నింగ్ ఈవినింగ్ సాటర్డే సండే ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు ఇది చేయాలి. ఇట్ ఈస్ ఆల్వేస్ అ సెకండరీ ఇన్కమ్. మీ సాలరీ ఉంటుంది, మెయిన్ బిజినెస్ ఉంటుంది, సెకండరీ ఇన్కమ్ ఉంటుంది, లైఫ్ ఈజీ అయిపోతుంది. ద మూమెంట్ యూ కమ్ ఫుల్ టైం వచ్చినప్పుడు మీ సాలరీది డబల్ ఇన్కమ్ వస్తుంది కదా, అప్పుడు ఫుల్ టైం రావడానికి యోచన చేయాలి. ఓకే, ఎందుకంటే సమ్ టైమ్ పీపుల్ గెట్ ఎక్సైటెడ్ అండ్ జాబ్ వదిలేసి వచ్చేస్తారు, తర్వాత టెన్షన్ పడతారు. So that's the reason I'm telling you, this model is about part-time. Full time రావచ్చు, only we should come full time when మీరు ఏం సాలరీ అండ్ మెయిన్ ఇన్కమ్ ఏం అర్న్ చేస్తున్నారో ఆ ఇన్కమ్ నుంచి డబల్ ఇన్కమ్లో వెళ్తే అప్పుడు మీరు ఫుల్ టైం రావడానికి రెడీగా ఉన్నారు, నాట్ బిఫోర్ దాట్. అతను అలా పడుకుంటారు. ఓకే, సో దోస్ ఆర్ ద రీజన్స్ ఎందుకు మనం సెకండరీ ఇన్కమ్ కావాలి. చిల్డ్రన్కి మంచి ఎడ్యుకేషన్, మనకి వాళ్ళకి మంచి లైఫ్ స్టైల్, మనకి ఒక డీసెంట్ లైఫ్ స్టైల్, మన దగ్గర లోన్ ఉండకూడదు, మనకి రెంట్ ఇవ్వడానికి ప్రాబ్లం ఉండకూడదు. ఇదన్నీ ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ కావాలి, హెల్త్ చూసుకోవచ్చు, కొద్దిగా సేవింగ్స్ కావాలి ఫ్యూచర్ కంటే. ఇదన్నీ కావాలంటే ఒక ఇన్కమ్లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈ రోజుది ఖర్చులు ఒక ఇన్కమ్లో పాసిబుల్, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే మనం చిన్న ఉన్నప్పుడు మనకి ఎక్స్పోజరే లేదు, మనకి ఫ్లైట్లో మనం ఎక్కొచ్చునే తెలియదు. ఈ చిల్డ్రన్కి అంత తెలుసు, ఎందుకంటే ఇంటర్నెట్లో అన్నీ వచ్చేస్తాయి. ఫ్లైట్లో చిన్న చిల్డ్రన్ ఫ్లైట్కి ఎక్కుతారు, ఆ ఫ్లైట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, చిన్న చిల్డ్రన్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ఫారిన్కి వెళ్ళొచ్చు, అదన్నీ వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్తే వస్తాను. ముందు మనకి హాలిడే అంటే అమ్మమ్మ ఇంటి, అది హాలిడే. మనకి అక్కడ వెళ్తే చాలా హ్యాపీ, అక్కడ వెళ్తాము, మన గ్రాండ్ మదర్ లవ్ ఇస్తుంది, గ్రాండ్ ఫాదర్ లవ్ ఇస్తుంది, అక్కడ వేరే అక్కడ చాలా మంది బాయ్స్ ఉంటారు,
వాళ్ళు కూడా అదే చేసి పొద్దున్న వెళ్తే ఈవినింగ్ వస్తాము హ్యాపీ. ఇప్పుడు ఎవరైనా వెళ్తారా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ వైఫై ఉందా? లేదు, లేదంటే నేను రా, అయిపోయింది, క్లోజ్. సో ఇప్పుడు ఎక్స్పెన్సెస్, ముందు మన పేరెంట్స్కి ఎక్స్పెన్సెస్ లేదు మన గురించి చిన్నగా, అస్సలు మేము ఏం అడగలేదు. మనం ఏమైనా అడిగాం, అట్లీస్ట్ నేను అడగలేదు, అదే కావాలి నేనేం చెప్పలేదు, ఏమి ఇచ్చారో అది తీసుకున్నాం. ఇప్పుడు మన 3 బ్రదర్స్, పెద్ద అతనికి ఒక డ్రెస్ వస్తుంది, అది చిన్న అవుతే సెకండ్ అతనికి అదే, అది చిన్న అవుతే థర్డ్ అతనికి. సో ఎవరు క్వశ్చనే చేయలేదు, ఎప్పుడు మనకి అనిపించలేదు. ఇప్పుడు నాకు డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది? నా మదర్ది బ్రదర్స్, అంకుల్స్, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు యూజ్ చేస్తున్నారు, మంచిగా అయితే వాళ్ళు ఇస్తున్నారు. అలాగే జనరేషన్ టు జనరేషన్ ఒక షర్టు మామ, నేను, నా బ్రదరు, నా చిన్న బ్రదరు, తర్వాత మదరు క్లీన్ చేయటానికి అంత జర్నీ చేస్తుంది. మనం ఎందుకు అడగలేదంటే, మనం అడిగితే పేరెంట్స్ చెప్పేశారు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు, చూడు పాప ఎంత కష్టపడుతున్నారు, డబ్బు వస్తుందా, చట్టి నుంచి వస్తుందా డబ్బు అని స్ట్రైట్గా చెప్పేశారు. ఇప్పుడు మీకు చెప్పడానికి ధైర్యం ఉంది, చెప్పండి. ఇప్పుడు చెప్పడానికి అవదు. ఇప్పుడు ఏమైనా అడిగితే ఎలాగానా కష్టపడేసి మనం కొద్దిగా తక్కువ తినేసి ఆడికిస్తాం. అందుకోసం ఆడికి ఏమనిపిస్తుందంటే, న్యాచురల్ అందరి దగ్గర డబ్బు ఉండాలి, అందరి దగ్గర డబ్బు ఉండాలి అనుకుంటారు. సో ఇవన్నీ మెయింటైన్ చేయడానికి డబ్బు కావాలి, ఒక ఇన్కమ్లో మెయింటైన్ చేయడానికి అవదు. దాట్ ఈస్ ద రీజన్ వీ నీడ్ టు డూ వెస్టింగ్ బిజినెస్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వెస్టింగ్ బిజినెస్ సిన్స్ యూ నీడ్ టు డూ బిజినెస్. మనం వెస్టింగ్లో ఉన్నాము, అందుకే వెస్టింగ్ బిజినెస్ ఉంటుంది. వీ నీడ్ టు హ్యావ్ సెకండరీ ఇన్కమ్. సి బాంబేలో ఏమవుతుంది, ఇద్దరు పని చేయలేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్ బాంబేలో ఉండటానికి అవుతుంది. నన్ ఆఫ్ ద మెట్రోస్, ఏ మెట్రోలు సింగిల్ ఇన్కమ్ని జీవనం ఇంపాసిబుల్. ఒక ఇన్కమ్ ఉంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇప్పుడు మెట్రోలో మీరు ఏమైనా డాక్టర్కి సంబంధం చూస్తే ఫస్ట్ క్వశ్చన్, పని చేస్తున్నారా, ఇంజనీరా, పని చేస్తున్నారా. ఫారిన్ కంట్రీలో ఇద్దరు పని చేయలేకపోతే ఇంపాసిబుల్, ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. ఇప్పుడు మెట్రోలో, మన ఇండియాలో మెట్రోలో ఇంపాసిబుల్, సింగిల్ ఇన్కమ్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. ఒక ఇంటి కావాలంటే, మనది చిన్న ఇంటి కావాలంటే ఒక ఇన్కమ్ ఫుల్ ఇన్స్టాల్మెంట్కి వెళ్తుంది, ఒక ఇన్కమ్లో ఇంటికి కావాలి, ఇంటి మెయింటెనెన్స్ అవుతుంది. సో సింగిల్ ఇన్కమ్ పోయింది, ఆ టైం పోయింది సింగిల్ ఇన్కమ్. ఇప్పుడు ఏముంటేనో యూ నీడ్ టు హ్యావ్ 2 to 3 ఇన్కమ్స్, ఒక డీసెంట్ లైఫ్ కావాలి. సో దోస్ ఆర్ ద రీజన్స్ వై యూ నీడ్ టు డూ బిజినెస్. ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయొచ్చు, వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చేయాలంటే, వన్ థింగ్ ఈస్, ఈ బిజినెస్లో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఎవరెవరు ఈ బిజినెస్లో కరెక్ట్గా చేశారో సక్సెస్ స్టోరీ యూ అబౌట్ కావాలంటే 4 crores ఎన్ని కోటి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. సక్సెస్ ఏంటి, నేను నా రిక్వైర్మెంట్, ఇప్పుడు నాకు 50,000 ఇది వస్తుంది, శాలరీ వస్తుంది, నెక్స్ట్ 30,000 రిక్వైర్మెంట్ ఉంది, నాకు 80,000 వస్తే హాయిగా ఉంటాను. ఇఫ్ ఐ ఎర్న్ దట్ 30,000, మైన్ ఇస్ అ సక్సెస్ స్టోరీ. సో ఇట్ నీడ్ నాట్ హ్యావ్ టు బి, ఎవ్రీ సక్సెస్ స్టోరీ హ్యాస్ టు బి 5 lakhs 10 lakhs. నేను శాంతిగా ఉంటానా, నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందా, దాట్ ఈస్ సక్సెస్. మీ సక్సెస్ స్టోరీ కుడ్ బి డిఫరెంట్, నా సక్సెస్ స్టోరీ కుడ్ బి డిఫరెంట్. మన అందరిది సక్సెస్ స్టోరీ డిఫరెంట్, అందరిది రిక్వైర్మెంట్ వేరే వేరే ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ మనది అయిపోతే స్టేజ్ 1 ఎప్పుడు అనుకుంటున్నాను, నా సాలరీ 80,000 వస్తే నేను రాజగా ఉంటాను, ఎప్పుడు 50,000 ఉన్నాను, అది 80,000 వస్తే దట్ ఈస్ ద సక్సెస్ నాకు. అదే సిద్ధార్థ్ గారికి 80,000 వస్తే సక్సెస్ కాదు. సిద్ధార్థ్ గారు ఏమంటారు, నాకు 2 crores వస్తే సక్సెస్ అంటారు. సో ఎవ్రీబడి సక్సెస్ ది డెఫినేషన్ వేరే వేరేగా ఉంటుంది. సో సక్సెస్ స్టోరీ చాలా ఉంటుంది. ఇప్పుడు బీబీ ఉన్నారు, బీబీది సక్సెస్ స్టోరీ 7,000 to 4,95,000 rupees. దట్ ఈస్ ద సక్సెస్ స్టోరీ. సో ఇదన్నీ సక్సెస్ స్టోరీ. సక్సెస్ అవ్వాలంటే, హాయిగా ఉండాలంటే, వన్ థింగ్ ఈస్, వెస్టేజ్లో ఐ కెన్ షో యూ క్రోస్ అండ్ క్రోస్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్. సో వెస్టేజ్ పని చేస్తుంది, వెస్టేజ్ మోడల్ పని చేస్తుంది, మనకు విశ్వాసం. వెస్టేజ్ బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ లేదు, వెస్టేజ్ బిజినెస్ చేయడానికి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ లేదు, బిజినెస్ చేస్తే బిజినెస్లో ఎలాగ రిటర్న్ వస్తుంది అలాగే వస్తుంది, బట్ ఇన్వెస్ట్మెంట్ లేదు. వెస్టేజ్ బిజినెస్ చేయడానికి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, వితౌట్ ఎక్స్పీరియన్స్ రావచ్చు,
బాబు వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నాను, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా, నో ప్రాబ్లం రా. అదే మీరు బిజినెస్ వేరే బిజినెస్కి వెళ్ళి నేను ఇది బిజినెస్ చేస్తున్నాను, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, వితౌట్ ఎక్స్పీరియన్స్ వచ్చావా, వెళ్ళిపో, చచ్చిపోతావు, నాశనం అయిపోతావు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో వెస్టేజ్ బిజినెస్లో మీకు ఇన్వెస్ట్మెంట్ లేదు, బిజినెస్. వెస్టేజ్ బిజినెస్లో మీకు ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు, బిజినెస్. వెస్టేజ్ బిజినెస్లో ఎవరైనా బిజినెస్ చేసి నేర్పిస్తారు. దట్ ఇస్ ద డిఫరెన్స్. సో దట్ ఈస్ ద రీజన్ మీరు వెస్టేజ్ బిజినెస్ చేయాలి. యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ద సెకండరీ ఇన్కమ్. దిస్ ఇస్ లైక్ ఎనీ అదర్ బిజినెసెస్. ఈ బిజినెస్ వేరే బిజినెస్లు ఉన్నాయి కదా, అలాగే చూడాలి. ఈ బిజినెస్ని, వెస్టేజ్ బిజినెస్ని బిజినెస్ లాగా చూడాలి. నేను ముందు చెప్తాను మీకు. దిస్ మిస్అండర్స్టాండింగ్ ఏమంటే ఇది గ్రూప్ యాక్టివిటీ, అప్ లైన్ వస్తాడు, డౌన్ లైన్ వస్తాడు, లైఫ్ లైన్ వస్తాడు, టీమ్ లైన్ వస్తాడు. ఇది మీ బిజినెస్, మీరే చేయాలి. ఇది అర్థం చేసుకోండి. ఈ రోజు నేను మీకు క్లియర్గా చెప్తాను ఈ బిజినెస్ ఏమని. సో దిస్ ఇస్ ద రీజన్ వై యూ నీడ్ టు డూ దిస్ బిజినెస్. దిస్ ఈస్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్. ఈ బిజినెస్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్. ఏమంటే చిల్డ్రన్కి పజల్ ఇస్తారు కదా, ఆ చిల్డ్రన్నే కూర్చొని చేస్తుంది. ఆ పజల్ ఉంటుంది, అదన్నీ ప్లేస్మెంట్ చేస్తే ఒక ఫోటో లాగా వస్తుంది. అలాగే దిస్ ఇస్ ఈ బిజినెస్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్. ఇది మీరే చేయాలి. అర్థం చేసుకోండి. ఈ బిజినెస్ని మీరే చేయాలి. ఈ బిజినెస్ని మీరు దిగాలి, మీరే చేయాలి. ఎవరు వస్తారు, అతను వస్తాడు, ఈతను వస్తాడు అని వెయిట్ చేయటానికి కాదు. వెయిట్ చేయకూడదు. ఈ బిజినెస్లో వెయిట్ చేయడానికి టైం లేదు. సో దిస్ ఈస్ అ డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్. ఇఫ్ యూ నీడ్ చేంజ్, యూ నీడ్ టు చేంజ్. మీ లైఫ్ నుంచి పొద్దున్నే నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఫైనాన్షియల్ స్టేటస్లో మీరు సాటిస్ఫై ఉన్నారా అని. అందరూ చెప్పారు లేదు అని చెప్పారు. ఇప్పుడు చేంజ్ అవ్వాలంటే, ఆ సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ మీరు చేంజ్ అవ్వాలి. ఇట్ సేస్ ఇఫ్ యూ నీడ్ చేంజ్, చేంజ్ కావాలంటే, అందరికీ కావాలి అని ఏం కంపల్సరీ లేదు. ఎందుకంటే నేను చూస్ చేసుకున్నాను ఆల్రెడీ. ఈ లైఫ్ ఇట్ ఇస్ ఓకే. చిల్డ్రన్ గవర్నమెంట్ స్కూల్ ఓకే, మన పాత స్కూటర్ ఓకే, మన చిన్న ఇంటూ ఓకే. ఇలాగా మీరు చూస్ చేసుకుంటే యాక్చువల్లీ ఏం ప్రాబ్లం లేదు. మాత్రం నా లైఫ్ ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళాలి అని చూస్ చేసుకుంటే, దెన్ ఇఫ్ యూ నీడ్ టు చేంజ్, యూ నీడ్ టు చేంజ్. మీ సరౌండింగ్, మీ సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ ఎవరు చేంజ్ అవ్వాలి? గవర్నమెంట్ బాగాలేదు, సీఎం బాగాలేదు, పిఎం బాగాలేదు, సిచ్యువేషన్ బాగాలేదు, షేర్ మార్కెట్ బాగాలేదు, ప్రెస్టీజ్ కంపెనీ బాగాలేదు, స్కీమ్స్ డోంట్ బ్లేమ్ ఎనీథింగ్. అదన్నీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎందుకంటే మన చేతిలో కంట్రోల్ లేదు. మన చేతిలో ఏం కంట్రోల్ ఉంది? నేను చేంజ్ అవుతే అన్ని చేంజ్ అవుతుంది. నేను గ్లాస్ పెట్టుకుంటే పాజిటివ్ గ్లాసు పాజిటివ్గా కనిపిస్తుంది, నేను నెగిటివ్ గ్లాస్లో చూస్తే అన్ని నెగిటివ్. సో నేను చేంజ్ అవుతే నా సరౌండింగ్ చేంజ్, నేను చేంజ్ అవ్వలేకపోతే నా సరౌండింగ్ ఎప్పుడు చేంజ్ అవ్వదు. ఇప్పుడు చేంజ్ కావాలంటే ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, see there are three types of income మన నెట్వర్క్ మార్కెటింగ్లో, మన బిజినెస్లో. ఫస్ట్ ఈస్ లెర్నర్స్ ఇన్కమ్. లెర్నర్స్ ఇన్కమ్ అంటే 50,000 to 2 lakh rupees ఈస్ లెర్నర్స్ ఇన్కమ్. లెర్నింగ్ చేస్తాం కదా, లెర్నింగ్ చేయనప్పుడు కొన్ని మిస్టేక్ అవుతుంది, బిజినెస్ గురించి తెలీదు, ఆ లెర్నింగ్లో ఏమో ఇన్కమ్ వస్తుంది. దట్ ఈస్ 50 to 2 lakh. బిగినర్స్ ఇన్కమ్, లెర్న్ చేసుకొని తర్వాత ఈ ఎల్బోర్డ్ ఉంటారు కదా, బిగినర్స్ 2 lakhs to 5 lakhs. లీడర్స్ ఇన్కమ్ 5 lakhs ఇన్కమ్. నేనేం చూపిస్తున్నానంటే వెస్టేజ్లో ఎంత డబ్బు ఉంది చూపిస్తాను. స్టార్టింగ్ ఇన్కమ్ ఏం లేదు, స్టార్టింగ్ ఇన్కమ్ అసలు ఏం లేదు. ఇన్కమ్, రియల్ ఇన్కమ్ 5 lakhs తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. రైట్, సి 50,000 to 2 lakhsలో ఏం చేస్తారు మీరు? లోన్ ఉంటుంది, అప్పులు ఉంటాయి, అదన్నీ పోతుంది కదా. ఎన్ని పోయిన తర్వాత 28కు 2 lakhs ఉంటేనే ఏముంటుంది. మంత్ ఎండ్లో డబ్బు కావాలంటే యూనిట్ టు గివ్ ఇట్ టు 5 lakhs అనేది. మంత్ ఎండ్లో డబ్బు ఉంది, మంత్ ఎండ్లో లాస్ట్ మంత్ 5 lakhs చెక్ వచ్చింది, 2-3 lakhs ఖర్చు అయింది, 2 lakhs ఫర్దర్ ఇన్కమ్ నా సేవింగ్లో ఎంత ఉంది. సో ఇది నేను ఏం చూపిస్తున్నానంటే
ఇప్పుడు మీరు ఏం సంపాదిస్తున్నారో వెస్టేజ్ వరల్డ్కి అది ఏం లేదు. వెస్టేజ్ ఎంత ఇవ్వచ్చో ఆ కంపారిజన్లో మీ ఇన్కమ్ ఏం లేదు అని చెప్తున్నాను. చాలా పెద్ద ఇన్కమ్, చాలా పెద్ద అమౌంట్ తీసుకుంటున్నారు. స్టార్టర్స్ బిగినర్స్ 50,000 to 2 lakh తీసుకుంటున్నారు. లెర్నర్స్ 2 to 5 తీసుకుంటున్నారు. 5 నుంచి ఎక్కువ మంది lakh per month తీసుకుంటున్నారు. సో నేనేం చూపిస్తున్నానంటే ఇది ఎంత పెద్ద ప్రపంచమో నేను చూపిస్తున్నాను ఇన్కమ్ వైజ్. ఇప్పుడు మీరు ఇప్పుడు చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. ఇన్కమ్ జస్ట్ స్టార్టెడ్. అవకాశం ఎంత పెద్దది ఉందంటే ఇట్ ఈస్ ఇమాజిన్ చేయటానికో. ఇప్పుడు మీరు కూర్చొని ఇమాజిన్ చేయవచ్చు. ప్లీజ్ సార్